చదువుకుందాం. 111వ సంకీర్తన 111వ సంకీర్తన 2వ వచనం చదువుదాము. 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. మంచిదమ్మా, థ్యాంక్ యూ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో చేరవచ్చిన మీ అందరికీ వందనములు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి నేటి దిన సభాదిన శుభములు మీకు తెలియజేస్తూ వాక్యదానంలో కొనసాగుతున్నాను. ఇక ఫిబ్రవరి మాసం మొదటి శుభములు మీకు తెలియజేస్తూ మరి వాక్యదానంలో కొనసాగుదాం. దేవుని వాక్యమును మనము ఈ దినమందు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఈ విధంగా, యెహోవా దేవుడు గొప్పవాడు. మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు. గొప్ప దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఎందుకు గొప్ప దేవుడని మనం చూస్తామనగా మనకందరూ కూడా తెలుసుకున్నాం. 100వ సంకీర్తనలో మనం చూస్తాం. 100వ సంకీర్తన 100 సంకీర్తనలో మనం చూస్తాము. దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుంటే మొదటి వచనం చదువుదాము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహములని చేయుడి, ఎందుకొరకు చేయాలని వాక్యం చెప్తుంది. 3వ వచనంలో మనం చూస్తే 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకునడి. మన దేవుడు ఎవరంట? మనలను పుట్టించిన దేవుడు కాబట్టి ఆయన గొప్ప దేవుడని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగానే మనకందరికీ కూడా తెలుసు 90వ సంకీర్తనలో మనం చూస్తాం. 95వ సంకీర్తన 3వ వచనంలో చదువుతాం. 3వ వచనం, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల. మన దేవుడు ఎందుకు గొప్ప దేవుడు అంట? ఆయన మహాదేవుడు కాబట్టి అందరి దేవతల కంటే మన దేవుడు మహాత్మ్యము కలిగిన వాడు. మహాత్మ్య క్రియలు కలిగిన దేవుడని వాక్యం చెలవిస్తుంది. మన దేవుడు క్రియలు చేసే దేవుడు. మన దేవుడు మహా గొప్ప కార్యములు చేసే దేవుడు. ఎందుకనగా ఆయన మహాదేవుడు కాబట్టి దేవతలందరికీ మహాత్మ్యము చూపే దేవుడు కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము ఇప్పుడు ఏం చేస్తున్నాము? కొలుస్తున్నాం, పూజిస్తున్నాం. ఎందుకంటే ఆయన అందరికంటే గొప్ప దేవుడు కాబట్టి. దేవుణ్ణి వెళ్ళారా, అదే ఇక్కడ మనం చూస్తున్నాం. మన దేవుడు యెహోవా దేవుడు గొప్ప దేవుడు అనే మాటలు మనం చదువుకున్నాం. 111వ సంకీర్తనలో అదే మనం చదివినది. 111వ సంకీర్తన చదివాం కదా. ఇప్పుడు మనము 3వ వచనంలో ఆయన కార్యములు మహిమ ప్రభావములు కలవి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనము చదువుకున్నాము. అట్టి దేవుని యొక్క క్రియలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. 2వ వచనం మనం చదివాము, యెహోవా క్రియలు గొప్పవి. యెహోవా క్రియలు గొప్ప, లేదా మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయనను ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుని మన దేవుణ్ణి గురించి మనము తెలుసుకోవాలి. మన దేవుణ్ణి మనము గణపరచాలి, ఆరాధించాలి. అదే మనం చదువు, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన చేసే పనులు కూడా గొప్పవి కాబట్టి వాటన్నిటిని మనం ఇప్పుడు విచారించుకునేటువంటి క్రైస్తవులుగా, భక్తులుగా ఉండాలి. చూద్దాం, మన దేవుడు గొప్ప దేవుడు. తర్వాత అదే 147వ సంకీర్తన చదువుకున్నాం. 147వ సంకీర్తన 5వ వచనం చదువుకుందాం. 147:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన ఎవరట? అధిక శక్తి కలిగిన వాడు. ఆయన అధిక శక్తి కలిగిన దేవుడని మనం చూస్తాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు. మన ప్రభు, మన దేవుడు ఎవరట? గొప్ప దేవుడు. ఎందుకొరకు గొప్ప దేవుడు అంటే ఆయన అధిక శక్తి కలిగిన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, అధిక శక్తి కలిగిన దేవుడు. యెహోవా క్రియలు గొప్పది
కాబట్టి ఆయన గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ గొప్ప దేవునితో మనం సత్సంబంధం కలిగి ఉన్నాం. ఆ గొప్ప దేవునితో మనము సహవాసం కలిగి ఉన్నాం. ఆ గొప్ప దేవునితో మనము సంబంధాన్ని పెంపొందించుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మనము ఈ భూమి మీద కొంత గొప్ప వ్యక్తుల్ని కలిసినప్పుడు మనకి ఎంత ఆనందం ఉంటుంది కదా. మనకంటే పై స్థానంలో ఉన్న వారిని లేదా గొప్ప గొప్ప నాయకులను కలిసినప్పుడు మనం సంతోషిస్తాం కదా. పనికిరాని నేను మరి అంత గొప్ప వ్యక్తిని కలిసిందని మనం సంతోషపడతాం కదా. అదేవిధంగానే దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎంత గొప్పవాడుతున్నాడు. ఆయనతో మనకు సంబంధం ఉన్నప్పుడు, మన దేవునితో మనకి సహవాసం ఉన్నప్పుడు, మన దేవునితో మనము జీవిస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం ఉంటుందో చూడండి. భూమి మీద ఉన్న వ్యక్తులతో, గొప్ప వ్యక్తులతో మనం కలిసినప్పుడు ఎంత సంతోషిస్తాం. అందరికంటే గొప్ప వారితో మనము సహవాసం చేస్తున్నాం కాబట్టి ఇంకెంత సంతోషం, ఇంకెంత ఆనందము, ఇంకెంత గొప్ప కదా అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, ఒక ముఖ్యమంత్రితో కలిస్తే, ఒక ఎమ్మెల్యేతో కలిస్తే, వారితో మనము సహవాసం చేస్తే వారు మనతో బట్టి ఎంత సంతోషిస్తాం. అందరికంటే ఆయన మహాత్మము గల మహారాజు. అంత గొప్ప వ్యక్తితో మనము సత్సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎంత మరి ఆ గొప్ప దేవునితో సహవాసం చేస్తున్నాం. మనం ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి మనము ప్రశ్నించుకొని ఇంకా దేవునితో మన జీవితాన్ని గడిపే వ్యక్తులుగా ఉండడానికి మనము సిద్ధపరచుకోవాలి. చూద్దాము, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎవరు గురించి కొన్ని మాటలు చూద్దాం. మన దేవుడు గొప్ప దేవుడు కదా. ఎక్కడెక్కడ గొప్ప దేవుడు అని ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందో మనం చూద్దాం. ఇంతవరకు మనం చదివాం. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకొరకు గొప్ప దేవుడు? ఆయన మహాదేవుడు కాబట్టి, ఆయన మహాత్మము గల దేవుడు కాబట్టి, తర్వాత భూమి మీద ఉన్నటువంటి దేవతల కంటే ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన మనల్ని పుట్టించినాడు, సృష్టిని కలగజేశాడు కదా, సమస్తాన్ని కలగజేసాడు కాబట్టి, ఆయన క్రియలు గొప్పవాడు కాబట్టి మన దేవుడు కూడా గొప్పవాడు. నిజంగా ఆయన గొప్పవాడని వాక్యం చెప్తుందా? ఇంతలో మనము పాట పడుకున్నాం ఆంధ్రప్రదేశ్ గీతంలో కదా, సాగిలపడి కొరికేదమని. అక్కడ ఎవరు మనం చదివే మొట్టమొదటిగా మోసే అంటే అహరోను, మోసే, తర్వాత సొలొమోను కదా. వీరందరినీ మనం దేవుడా, వీరందరినీ మనకు జ్ఞాపకం చేసుకుంది కదా. వీరందరికంటే మన దేవుడు గొప్పవాడు. నిజంగా గొప్పవాడు మన దేవుడు. వాక్యం చెప్తుంది గొప్ప దేవుడు అని. వాక్యమే సెలవిస్తుంది నిజంగా మన దేవుడు గొప్పవాడని. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా అదేవిధంగానే మొదటి యోహాను పత్రిక 4:4 చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4:4 చదువుదాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధంలో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చాలా దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి దేవుడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్నది ఎవరు? ఈ గొప్ప దేవుడు యేసు ప్రభువు కదా. యెహోవా దేవుడు మనలో ఉన్నాడు. ఈయన లోకములో ఉన్నటువంటి సాతాను కంటే మన దేవుడు గొప్పవాడు. లోకంలో ఉన్న దేవతల కంటే, లోకంలో ఉన్నటువంటి కదా సాతాను క్రియల కంటే, సాతాను అన్నిటికంటే మన దేవుడు ఎవరంట? మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మనం అంత గొప్ప దేవునితో సత్సంబంధం, సహవాసం కలిగి ఉండటం ఎంత భాగ్యం కదా. ఎంత ఆనందం, ఎంత సంతోషం. మన దేవుడు మనతో ఉండడం. అందుకొరకే మీలో ఉన్న దేవుడు లోకములో మన దేవుడు ఎంత గొప్పవాడు. మనలో ఉన్నాడు మన దేవుడు. మనం ఎంత గొప్పవాడమో. తన పిల్లలు మనం కదా, మనం దేవుని పిల్లలం కాబట్టి ఆయన గొప్పవాడైనప్పుడు మనం కూడా గొప్పవాళ్ళమే కదా. ఆయనతో మనం సహవాసం చేస్తూ ఆయన పిల్లలం కాబట్టి. చూడండి దేవుని పిల్లలు, మన దేవుడు గొప్పవాడు. అదేవిధంగానే ఆయన గొప్పవాడని కొంత పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం మనం కనపరుచుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చదవడమ్మా. మత్తయి సువార్త 12:6.
మత్తయి సువార్త 12:6 మనం చూస్తే అక్కడ చక్కటి మాటలు మనం చూస్తాం. చదువు. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. చూడండి, ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తున్నాము దేవాలయం శ్రేష్టము, దేవాలయంలో యాజకులే శ్రేష్ఠులు, దేవాలయము పవిత్రము అంటున్న సందర్భంలో దేవుడుస్తున్న సాక్ష్యము దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మన దేవుడు ఎవరట? మన దేవుడు ఎవరమ్మా? దేవాలయం దేనికంటే గొప్పవాడు? దేవాలయం కంటే గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడట. ఆయన ఈ ఆలయం కంటే గొప్పవాడు. ఎందుకు కనుక ఈ ఆలయం కంటే మన హృదయమే ఆలయం. ఈ హృదయంలో దేవుడు ఉంటాడు కాబట్టి ఆయన గొప్పవాడు. దేవుడిని కూడా నిజంగా మరి ఆలయం కన్నా ఆయన గొప్ప దేవుడు. ఈ హృదయ ఆలయములో దేవుణ్ణి ఉంచుకుంటే మనము కూడా ఈ భూమి మీద గొప్పవారమే, గొప్ప ధన్యులమే. అందుకొనికి వాక్యం చెలవిస్తుంది మన దేవుడు గొప్ప దేవుడు. గొప్ప దేవుడే కాదా, ఆలయము కన్నా గొప్పవాడని సాక్ష్యం ఇస్తున్నాము. అదేవిధంగానే మరి ఆ లూకాసు వార్త 11 లూకాసు వార్త 11:31 చదువుదామా? 11:31. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బాగా విందాం. దేవుని వాక్యం మనం చదవగా, దక్షిణపు దేశం రాని విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయి. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతము నుండి వచ్చేను. దేవుని వాక్యం మనం చూస్తున్నాము. శీబావ దేశపు రాని దేవుని యొక్క సొలొమోను జ్ఞానం వినటానికి ఎక్కడి నుంచి వచ్చిందట? చాలా భూమి అంతా నుంచి కదా, చాలా దూరం నుంచి వచ్చిందట. ఎవరి జ్ఞానం వినడానికి? ఆమె సొలొమోను యొక్క జ్ఞానము వినటానికి. చూడండి, సొలొమోను జ్ఞానం వినటానికి ఇంత గొప్ప రాజు, ఎంత గొప్ప జ్ఞానము. ఆయన రాజ్యం కూడా, ఆధిపత్యం కూడా గొప్పది. అంత గొప్పవాడిని నేను చూడలేదు అని సాక్ష్యం ఇచ్చింది. సొలొమోను అంత గొప్పవాడైనప్పుడు, ఆయన జ్ఞానం అంత గొప్పదైనప్పుడు వాక్యం సెలవిస్తుంది 35 చివరి లైన్లో. అక్కడ ఏమని వ్రాయబడింది? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోనే గొప్పవాడైతే శేబాదేశపు రాణి ఎంత లాంగ్ నుంచి వచ్చింది కదా. అంటే ఒక మనిషి ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆయన గొప్ప రాజు అంట, జ్ఞానం కలిగిన వాడంట. యూదా దేశాన్ని, పెద్ద దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు. ఆయన గొప్పవాడు, ఆయన జ్ఞానము గొప్పది, ఆయన రాజ్యము గొప్పది. ఆయన చూడడానికి వెళ్ళాలని వచ్చింది. ఆయన వాక్యం చెప్తుంది ఆయన కంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరికంటే? సొలొమోను కంటే. సొలొమోను కంటే. ఎందుకంటే సొలొమోనుని కలగజేసిందే ఎవరు? దేవుడు. సొలొమోనుని చేసిన సృష్టించిందే దేవుడు. అందుకొరకే సొలొమోను కంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మన తండ్రి, మన దేవుడు. అందరికంటే గొప్ప దేవుడు. ఎందుకు గొప్ప దేవుడు అవుతాడు ఆయన? మన దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. మన దేవుడు, ఆ గొప్ప దేవుడు, పాపము లేని దేవుడు. ఈ దేవుడు పరిశుద్ధుడు. అనేక వారు బైబిల్లో ఉన్నారు, ఈ ప్రపంచంలో ఉన్నారు గొప్పవాళ్ళు. కానీ నిజంగా యేసు ప్రభులాగా ఎవరు కూడా ప్రాణము పెట్టలేదు, చనిపోయి తిరిగి లేవలేదు. యేసు ప్రభులాగా ఎవరు పరిశుద్ధులు కాలేదు. యేసు ప్రభులాగా ఎవరు కూడా నీతిమంతులు
కాలేదు. నిజంగా ఈయన గొప్పవాడు. అందుకొరకే అందరికంటే ఈయన మహాకార్యములు చేసే దేవుడు కాబట్టి, అందరికంటే ఈయన అనేకమైన అద్భుతములు చేసే దేవుడు కాబట్టి, అందరికంటే ఈయన గొప్ప గొప్ప మేలులు చేసేవాడు కాబట్టి, ఎవరైనా ఇలాగా చేయలేరు కాబట్టి, అందుకనే యెహోవా క్రియలు ఏంటివంట? గొప్పవి. గొప్పవి. దేవుని యొక్క క్రియలు, ఆయన పనులే గొప్పవి. చూడండి, దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకొరకే అందరికంటే గొప్ప దేవుడు మన దేవుడు. అందరికంటే గొప్ప దేవుడు మన దేవుడైనప్పుడు ఆయనతో సహవాసం మనం చేస్తున్నాం. ఒక ఎమ్మెల్యేతో మనం సహవాసం చేస్తే, వారిని కలిస్తే, వారితో ఉంటే కదా మనం ఎంత ధన్యులు, సంతోషంగా అధికారిని కలిస్తే మనం ఎంత సంతోషపడతాం. వారికంటే గొప్ప దేవుడు అంటే మరి ఏనుతో మనం సహవాసం చేస్తే ఎంత గొప్పవారు మనం కావాలి, ఇంకెంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి మనం కదా. అదేవిధంగానే చదివాము ఇక్కడ, మొట్టమొదటిగా ఎవరికంటే గొప్పవాడైనా దేవాలయం కంటే గొప్ప దేవుడు, తర్వాత సొలొమోను కన్నా గొప్ప దేవుడు. వాళ్ళు కొంతమంది మనం చదువుకొని ముగి చేసుకుందాం. తర్వాత అదే 11వ అధ్యాయం 32 వచనం చదువుదాం. అదే 11:32. వారి మీద నేరస్థాపన చేయుదురు, వారి యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుణ్ణి బిడ్డలారా, యోనాని మనం చూస్తాం. యోనా క్రియలు కూడా గొప్పవి కదా. అంటే యోనాకు దేవుడు చేసిన క్రియలు గొప్పవి. యోనాకు దేవుడు చేసిన క్రియలు గొప్పవి కదా. యోనా గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆయన ఏమయ్యాడు? సముద్ర గర్భములో, చేప గర్భములో 3 రోజులు కదా. అయినా ఆ గర్భంలో, చేప గర్భంలో ఉన్నా కూడా బ్రతికాడు. మళ్ళీ బయటకు వచ్చి దేవుడు ఆజ్ఞాపించగా బయటకు వచ్చింది, కక్కి వేసింది చేప. అది అద్భుతం కదా, గొప్పవి కదా. తర్వాత మరి యోనా విషయంలో గొప్ప క్రియలు చేసిన దేవుడు. నిజంగా యోనా సువార్త ప్రకటించింటే అనేకులు దేవుని వైపు తిరిగిండొచ్చు. ఆయన సువార్త ద్వారా అనేకులు అద్భుతములు జరిగిండొచ్చు. కానీ ఆయన కంటే ప్రసిద్ధ గ్రంథములు మనం చూస్తుంటున్నాం. యోనా గొప్పవాడు ఉండొచ్చు, కానీ ఆయన కంటే నేను గొప్పవాడిని అంటున్నాడు మన దేవుడు. యోనా కంటే గొప్ప దేవుడు అంట. నిన్ను నన్ను కలగజేసిన యేసు ప్రభు దేవుడు. ఎంత మంచి మాట కదా. యోనా కంటే గొప్ప దేవుడు. ఆయన గొప్ప సువార్త ప్రకటించిండొచ్చు, ఆ పట్టణాన్ని దేవుని వైపు తిప్పిండొచ్చు. కానీ ఆయన కంటే నేను గొప్పవాడిని. ఆయన గొప్పవాడైనప్పుడు అంతకంటే గొప్పవాడంట. ఎవరు? మనం కలగజేసిన యేసు ప్రభు దేవుడు. తర్వాత ఒక మాట చదువుకున్నాయి, ముగించుకోవడానికి మనం సిద్ధపడదాం. అదేవిధంగానే ప్రసిద్ధ గ్రంథంలో హెబ్రీ 3:4 చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3 అధ్యాయము 4వ వచనం, 3:4 వచనం చదువు. ప్రతి ఇల్లును ఇంతకంటే దాన్ని కట్టినా వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడేను. చూడండి అమ్మా, ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాము. ఇల్లు కట్టిండొచ్చు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు. ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు మరి దేవుడు లేకుంటే మనం కట్టలేమని చూస్తాం. ఆ ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటిని చూసి కదా మనం ఏం చేస్తాం? ఎంత బాగా కట్టించాడు ఇల్లు అంటాం, ఎంత గొప్పవాడు అంటాం కదా ఆ ఇల్లును చూసి, ఆ అందచందాలను చూసి. కానీ ఆ ఇల్లు కట్టించిన వాడు దేవుడు కాబట్టి అంతకంటే దేవుడు గొప్ప మహిమ అర్హుడుగా ఉన్నాడు. అంతకంటే దేవుడు గొప్ప అద్భుతాలు చేయగలట. అంతకంటే గొప్పగా దేవుడు ఇల్లు కట్టించగలట మన కొరకు. ఎక్కడ? పరలోకంలో.
చూడండి, దేవుని బిడ్డలారా, నువ్వు చేసే కార్యములు గొప్పగా ఉండొచ్చు, కానీ నీకంటే నేను గొప్ప కార్యములు చేయగలను అంటాడు దేవుడు. గొప్ప కార్యములు అందుకొరకు యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి అని మనం చదువుతాం. తర్వాత మరి దేవుని వాక్యము అదే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. బాగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎందుకు గొప్పవాడనగా ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషము లేనివాడు, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇవి అందులో ఉన్నాం కాబట్టి ఆయన గొప్ప దేవుడు. చూడండి, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడు. కాబట్టి మన దేవుడు గొప్పవాడు. ఎట్లంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషము లేని వ్యక్తి, పాపులలో చేరక ప్రత్యేకముగా పరిశుద్ధమైనటువంటి నీతికరమైనటువంటి దేవుడు, నీతికరమైన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు అందుకొరకే ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన గొప్ప దేవుడు. చూడండి, ఆకాశ మండలము ఇక్కడ చక్క వరకు అంత ఎత్తైన దేవుడు అంటే మన దేవుడు. గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. దేవుని బిడ్డలారా, మరి ఎట్టి గొప్ప దేవుడు మనకుండగా మనకి ఏ కొరత, ఏ ఇబ్బంది ఉండదు. అందుకొరకే ఆ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఆ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదవడమ్మా. ప్రకటన గ్రంథము 3:20 చదువుదాం. దిగువ నేను తలుపులతో నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చెయ్యను. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. చూడండి, దేవుని విడలా ఆ గొప్ప దేవుడు మనతో సహవాసం చేయాలని చూస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులతో మనము భోజనం చేస్తే ఎంత సంతోషిస్తాం. నేను ప్రతి ఒక్క అలాని అధికారితో నేను భోజనం చేశాను కదా. ఒక గొప్ప అధికారితో నేను కూర్చున్నానంట. కానీ దేవుడు అందరికంటే గొప్ప దేవుడు. ఆయన మనతో భోజనం చేయడానికి ఎంత అవకాశం కల్పిస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను తలుపులతో నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరము విని, దేవుని స్వరము విని తలుపు తీసినరా నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము. హృదయం అనే తలుపు మనం తడతాం. ఆలయం కన్నా ఎవరు మన దేవుడు? గొప్పవాడు. ఈ హృదయంలో ఉన్నాడు మన దేవుడు. ఎక్కడున్నాడు? ఈ హృదయంలో ఉన్నాడు. ఈ హృదయము యొక్క తట్టుతున్నాడు మన దేవుడు. అన్ని చేర్చుకో హృదయంలో. ఈ హృదయాన్ని దేవుడికి తెలిస్తే దేవుడు మనలో ఉంటాడు. వాక్యం చెప్తుంది, మనలో ఉన్నవాడు, మనలో దేవుడు ఉంటే ఈ దేవుడు, ఈ మనలో హృదయంలో ఉన్న ఈ దేవుడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. అంత మంచి మాట కదా దేవుని బిడ్డ. అందుకొరకి వాక్యం సెలవిస్తుంది, మీ హృదయం తలుపు నేను తడుతూ ఉన్నాను, మీ హృదయంలో నన్ను ఆహ్వానిస్తే నేను మీతో సహవాసము చేస్తాను. ఎంత గొప్ప వాక్యం. దేవునితో సహవాసం అంటే ఎంత గొప్ప ధన్యత. ఒక ప్రధానమంత్రితో, ఒక ముఖ్యమంత్రితో కదా మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేరు, దేవుడు ఇస్తారంట. ఆ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ అంటే దేవునితో కలుసుకోవడానికి అవకాశము మనకు కల్పిస్తారంట దేవుడు. ఒక ముఖ్యమంత్రి కలుస్తాము, మనం వెళ్తామా? ఎవరు వెళ్ళగలుగుతారు చెప్పండి? ముఖ్యమంత్రి నేను వెళ్ళి ఆయనతో భోజనం చేస్తాను, ఎవరైనా చేతులు ఎత్తండి. ప్రధానమంత్రితో వెళ్ళి నేను ఆయన కలిసి భోజనం చేస్తాను, వాళ్ళ చేతులు ఎత్తండి. కాదు,
అదే పని కాదు. కానీ వారికంటే గొప్పవాడే. ఆయనతో భోజనము చేయడానికి, ఆయనతో ఉండడానికి దేవుడి మంచి అవకాశము కల్పిస్తాడు. ఇంత గొప్ప ధన్యత. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మన దేవుడు దేవతలందరికంటే పైన మహాత్మము గల మహారాజు. మన దేవుడు మహా దేవుడు, మన దేవుడు మహా దేవుడు. మరి ఇట్టి దేవుని యొక్క క్రియలు గొప్పలు కాబట్టి అట్టి దేవుడితో మనం సహవాసం చేస్తే దేవుడు మనతో సహవాసం చేస్తాడు. ఆయన గొప్ప దేవుడితో మనం జీవిస్తే మనము కూడా గొప్ప వాళ్ళుగా ఉంటాం. ఆ గొప్ప వారిని దేవుడు తీసుకెళ్తాడు పరలోక రాజ్యానికి కదా. నిత్య మహిమకు అర్హులుగా దేవుడు మనం చేస్తాడు. మరి అట్టి నిత్య మహిమకు అర్హులుగా ఉండాలంటే గొప్ప దేవునితో సహవాసం చేద్దాం. గొప్పవారిగా మనం ఉన్నతమైన స్థానము సంపాదించుకుందాం. పరలోకంలో ఆయన జ్యోతులుగా ఉండడానికి సిద్ధపడదాం. ఇప్పుడు దేవుని వాక్యం మనం చదివా. మొట్టమొదటిగా ఆయన ఎవరికంటే గొప్పవాడంట? ఆలయము కన్నా గొప్ప దేవుడు. ఆ దేవుడు ఎవరు? ఆలయము కన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రసిద్ధ మందిరము కంటే మన దేవుడు గొప్ప పరిశుద్ధుడు అంట. తర్వాత ఇంకెవరికన్నా? సొలొమోను కన్నా గొప్పవాడు, సొలొమోను కన్నా గొప్పవాడు. తర్వాత మూడవదిగా యోనా కన్నా గొప్ప దేవుడు మన దేవుడు. యోనా కన్నా గొప్ప దేవుడు. దేవుని విడగా అదే విధంగానే మన దేవుడు ఏ పాపము లేనివాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి కదా. ఆకాశ మండలం కంటే ఎచ్చైనా గొప్ప దేవుడు అంట మన దేవుడు కదా. చూడండి దేవుని విడగారా, మరి మన దేవుడు ఇంకో వాక్యం చెప్తుంది, అహరోను కంటే కూడా గొప్ప దేవుడు, ప్రధాన యాజకుడు ఆయన కదా. అహరోను కంటే ప్రధాన యాజకుడు, ఇంకా ప్రధాన గొప్ప యాజకుడైన గొప్ప దేవుడైన మన దేవుడు. కాబట్టి మరి ఇంటి వాక్యం మీద నేను నిజంగా హృదయంలో తలుపు దేవుడు తలుపుతున్నాడు. ఆ హృదయంలో తెరదాం, హృదయంలోనికి దేవుడిని ఆహ్వానిద్దాం, దేవునితో సహవాసం చేద్దాం, నిత్య రాజ్యానికి వారసులుగా ఉందాం, గొప్ప దేవునితో ఉందాం, గొప్ప వారిగా మనము బతికిదాం కదా. ఆశీర్వాదం పొందుకొని పరలోకానికి అర్హులుగా చేద్దాం. అతి ఘనత, అతి భాగ్యము గొప్ప దేవుడితో సహవాసం చేస్తున్న మేము ప్రస్తుతాత్మ దేవుడు తోడైండి నడిపించున్నాం కాక. ప్రార్థన చేసుకుందాం. ఇటు వాక్యం మనలో ఫలించలాగా ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము మనలో ఫలించలాగా ప్రార్థన చేద్దాం. మన ముందులో సీనియర్ సమకాపురం గారు, శ్రీమతి మరియమ్మ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహానతుడా, మహాబలుడా, పరిశుద్ధుడా, నిత్య